తెలంగాణలోని ఐడిపిఎల్ ల్యాండ్స్ పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 4,000 కోట్ల విలువైన భూములపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. భూ కబ్జాలపై ఇటీవల ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కవిత పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో కూకట్పల్లి సర్వే నంబర్ 376లో ఏం జరిగిందో తేల్చాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. ఇటీవల కవిత భర్త అనిల్ పై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు భూ కబ్జా ఆరోపణలు చేయగా మాధవరం కృష్ణారావు ఆయన కుమారుడిపై కవిత కూడా ఇదే రకమైన ఆరోపణలు చేశారు. దీంతో ఈ వ్యవహారంలో వాస్తవాలు వెలుగులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. మరోవైపు ప్రభుత్వ నిర్ణయాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్వాగతించారు. ఈ విచారణతో కవిత ఆరోపణలు నిజమో కాదో తేలిపోతుందన్నారు. ఆదేశం ఏమని చెప్పింది కోరిందే నేను, ముఖ్యమంత్రికి లెటర్ రాసిందే నేను. చాలా సంతోషం, ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దీన్ని పూర్తిగా విచారణ జరిపిస్తే పూర్తిగా ఎవరు ఆధారాలు వస్తాయి. ఇప్పుడు కూడా చెప్తున్నా, మాధవరం కృష్ణారావు ఐడిపిఎల్ ల్యాండ్లో 0% ఉన్నా దేనికన్నా సిద్ధము. కానీ ఐడిపిఎల్కి సంబంధించిన ల్యాండ్ల మీద రాసినటువంటి పేపర్లే కానీ ఛానల్సే కానీ మీరు పూర్తి సహకరిస్తున్నా. నేను ముఖ్యమంత్రి గారు లెటర్ రాసి పంపించాను. నిజంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఐడిపిఎల్ సంస్థ 1961లో ఏర్పాటైంది. దీనికి అప్పట్లో ప్రభుత్వం 900 ఎకరాలు కేటాయించింది. కూకట్పల్లి, గాజుల రామారం, బాలానగర్ పరిధిలోని ఈ భూముల్లో ఇప్పటికే 150 ఎకరాల వరకు కబ్జాకు గురైంది. కొందరు నేతలు ఈ భూములు ఆక్రమించి రెసిడెన్షియల్ కన్వర్షన్ చేసి తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. టీవీ9 బ్యూరో చీఫ్ విజయ్తో మాట్లాడదాం. విజయ్, కవిత భర్త అనిల్ పై మాధవరం కృష్ణారావు ఆరోపణలు ఏంటి? మాధవరం కృష్ణారావు ఆయన కుమారుడిపై కవిత ఆరోపణలు ఏంటి? విజిలెన్స్ విచారణ ఎప్పటి నుంచి స్టార్ట్ కాబోతోంది? నిన్న సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఐడిపిఎల్ భూముల వివాదానికి సంబంధించి, ఎందుకంటే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆయన కొడుకు కొంత ఐడిపిఎల్ ల్యాండ్స్ని కబ్జా చేసి ప్రణీత్ ప్రలవ్ విలాస్ కట్టారు. దాంతోపాటు కొన్ని రెసిడెన్షియల్కి సంబంధించినటువంటి ల్యాండ్ కన్వర్జేషన్ జరిగింది. ఇదంతా కూడా ఎలక్షన్స్ 2 days ముందు జరిగింది. దీంట్లో మాధవరం కృష్ణారావు పాత్ర ఉంది అనేది కవిత ఆరోపిస్తుంది. అయితే కవిత భర్త అనిల్ అక్కడ ఉన్నటువంటి కొంత ల్యాండ్స్ని ఎక్స్చేంజ్ అంటే ల్యాండ్ని కన్వర్షన్ చేసుకుని రెసిడెన్షియల్ కోసం వాడారన్నది ఆమె చెప్తున్నటువంటి ఆమె కవిత భర్త అనిల్ పైన మాధవరం కృష్ణారావు ఆరోపిస్తుంది. సో ఇద్దరి ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశాలు ఇచ్చింది. దీంతో విజిలెన్స్ అధికారులు ఐడిపిఎల్కి సంబంధించిన ల్యాండ్ పైన ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. అయితే ప్రధానంగా కవిత చేసినటువంటి ఆరోపణ ఏవైతే ఉందో, ఈ ఐడిపిఎల్ కూకట్పల్లి సర్వే నెంబర్లో చాలా వరకు దాదాపుగా కొన్ని ఎకరాలు కూడా కొన్ని ప్రైవేటు సంస్థలు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాయి. దాంట్లో భాగంగానే ప్రణీత్ ప్రలవ్ విలాస్ ఏవైతున్నాయో అక్కడ పెద్ద ఎత్తున విలాస్ కట్టారు. ఆ విలాస్లో ఈ డైరెక్టర్గా అంటే చాలా వరకు కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఏవైతున్నాయో వాటిలో మాధవరం కృష్ణారావు కొడుకు వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉన్నారు. ప్రాజెక్టు పూర్తి అయిపోగానే ఆ డైరెక్టర్ ఆయన వెళ్ళిపోయారన్నది ఆమె చేసినటువంటి అలిగేషన్. అయితే దీనిపైన మాధవరం కృష్ణారావు తీవ్రంగా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ విచారణ జరగాలి, ఈ విచారణ జరిపించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రికి నేనే లేఖ రాస్తున్నట్టు ఆయన లేఖ రాశారు. దాంట్లో ఆయన స్పెసిఫిక్గా కొంత అలిగేషన్ చేశారు. కవిత భర్త అనిల్ 2,000 కోట్ల రూపాయల ల్యాండ్ స్కామ్కి పాల్పడ్డారు. అనేక ల్యాండ్స్ని ఆ కూకట్పల్లికి సంబంధించినటువంటి ఏదైతే 501, 502, 408 దాదాపుగా ఈ 6 సర్వే నెంబర్లకు సంబంధించిన దాంట్లో చాలా వరకు ల్యాండ్ కన్వర్జేషన్ చేస్తున్నారు, కబ్జా చేశారు. దాంట్లో భాగంగా 2,000 కోట్ల రూపాయల భూ కబ్జాకు పాల్పడ్డారన్నది ఆయన చేస్తున్నటువంటి అలిగేషన్. ఇదంతా కూడా ఒక పొలిటికల్ ఇష్యూగా టర్న్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో, ఎందుకంటే దాదాపుగా ఈ ల్యాండ్స్ కోసం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చాలా పెద్ద ఎత్తున వివాదం నడుస్తుంది. కోర్టులో కూడా ఇప్పటికే పెండింగ్ ఉంది. సిబిఐ విచారణ జరిపించాలంటూ కూడా ఐడిపిఎల్ ల్యాండ్ల పైన అనేక పిటిషన్లు టీజీఐసీ వేసింది. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అసలు మొత్తం ఐడిపిఎల్ భూముల రక్షణ కోసం రంగంలోకి దిగి విజిలెన్స్ ఎంక్వైరీకి ఇచ్చింది. విజిలెన్స్ ద్వారా బయటకు వస్తే ఎవరిపైన చర్యలు తీసుకుంటారో, అది మాధవరం కృష్ణారావు పైన తీసుకుంటారా లేకపోతే ఆయన కొడుకు పైన తీసుకుంటారో మాత్రం విజిలెన్స్ ఎంక్వైరీ అయిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ విజయ్. కమింగ్ టు థర్డ్ న్యూస్, జీహెచ్ఎంసీ స్పెషల్ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. డీలిమిటేషన్ నిర్ణయం ఎంఐఎం ఆఫీసులో జరిగిందని బీజేపీ కార్పొరేటర్ మహేందర్ ఆరోపించారు. బీజేపీ కార్పొరేటర్స్ పై మండిపడ్డారు ఎంఐఎం కార్పొరేటర్స్. గజెట్ పేపర్స్ ని చించేశారు బీజేపీ కార్పొరేటర్స్. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేశారు మేయర్. జీహెచ్ఎంసీ ఆఫీస్ ఎదుట బీజేపీ కార్పొరేటర్స్ ఆందోళన వ్యక్తం చేశారు.
జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ పై అటు ప్రజలు ఇటు రాజకీయ నేతల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వేల ఫిర్యాదులు సూచనలు వస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకు 3,000కు పైగా వచ్చిన అబ్జెక్షన్స్ పై ఫోకస్ పెట్టారు జీహెచ్ఎంసీ అధికారులు. ప్రజల నుంచి పార్టీల నేతల నుంచి వచ్చిన అభ్యంతరాలు ప్రతిపాదనలని పరిశీలిస్తున్నారు. తుది నిర్ణయం తీసుకునే ముందు వాటిని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్నారు. ఇప్పటికే డీలిమిటేషన్ పై జీహెచ్ఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో కమిషనర్ కర్నల్ వివరణ ఇచ్చారు. జీహెచ్ఎంసీ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కసరత్తుతో వార్డుల విభజన చేశామని తెలిపారు. జీహెచ్ఎంసీలో 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్స్ విలీనం తర్వాతే వార్డుల విభజన చేశామన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్. ప్రస్తుతం కొన్ని వార్డ్స్లో తక్కువ జనాభా ఉన్నా భవిష్యత్తులో జనాభా పెరిగే అవకాశం కూడా ఉందని తెలిపారు. సభ్యుల అభ్యంతరాలు పరిగణలోకి తీసుకుంటామని, రేపటిలోగా లిఖితపూర్వకంగా అభ్యంతరం తెలుపొచ్చని సూచించారు కమిషనర్. 27 మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా కొత్త డివిజన్ల పంచాయతీ మొదలైంది. ఇప్పుడున్న డివిజన్లు 150 నుంచి 300కు పెరుగుతున్నాయి. కానీ అందులో పునర్విభజన చూశాక ఇది పూర్తిగా అశాస్త్రీయం అంటూ విమర్శలుస్తున్నాయి. డీలిమిటేషన్ అశాస్త్రీయంగా జరిగిందంటున్న బీఆర్ఎస్ వార్డుల విభజన విలీనాన్ని ఇటు బీజేపీ సైతం తప్పుబడుతోంది. అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ 2 పార్టీలు తప్పుబడుతున్నాయి. మజ్లీస్ పార్టీకి అనుకూలంగా పునర్విభజన జరిగిందని బీజేపీ అంటోంది. ఇటు వార్డుల పేర్ల మార్పుపై ఎంఐఎంకి చాలా అభ్యంతరాలున్నాయి. అధికార కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్స్ కూడా హ్యాపీగా లేరు. మరి అభ్యంతరాలు పరిశీలించాక జీహెచ్ఎంసీ అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి లక్ష్మీకాంత్ జీహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీకాంత్, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? గందరగోళం పరిస్థితులన్నీ సెట్ అయిపోయాయా? అండ్ వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి? ఎస్, ప్రస్తుతం నేను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాను. ఇంకా గందరగోళ వాతావరణం కొనసాగుతున్నది. ఉదయం నుంచి కూడా ఇక్కడ దాదాపు 6 గంటల పాటు సుదీర్ఘంగా డీలిమిటేషన్ వ్యవహారం పైన చర్చలు జరిగాయి. అయితే తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినటువంటి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా కార్పొరేటర్లు కావచ్చు, అందరూ కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఇవన్నీ కూడా మొత్తం ఏకపక్షంగా జరిగాయి. ప్రజల అభిప్రాయాలు కానీ, పార్టీల అభిప్రాయాలు కానీ, కార్పొరేటర్ల అభిప్రాయాలు కానీ తీసుకోకుండా చేశారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత మొత్తం కూడా వీరు ఇక్కడ బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మీరు ఒక్కసారిగా ఇక్కడ బైఠాయించడం వెనుక రాజకీయం చేస్తున్నారు. మేము రాజకీయంగా ప్రజలకు న్యాయం చేయమంటున్నాము. సిటీలో ఎక్కడైతే ఎంఐఎం ప్రాంతం మొత్తం ఎట్లయితే పెరిగిందో అవి ఏ విధంగా పెరిగినాయంటే మీ డివిజనే మాట్లాడుకో, నువ్వు నగరం గురించి మాట్లాడొద్దు అంటారు. పొద్దు నుంచి మేయర్ గారు ఇదే చెప్తున్నారు. ఎంఐఎంలో క్లియర్గా ఏం అంటే మా మాట్లాడకండి, మీ డివిజన్ గురించి. ఓల్డ్ సిటీలో ఎక్కడ కూడా అపార్ట్మెంట్లు రాలే, లేఅవుట్లు రాలే, కొత్త కాలనీలు రాలే, అయినా కూడా వాళ్ళకి 25 డివిజన్లు పెరిగినాయి. మా నగర శివార్లనేమో మొత్తం కూడా పెరుగుతున్నాయి. రోజు రోజుగా అపార్ట్మెంట్లు వస్తాయి, డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి, కొత్త కొత్త కాలనీలు వెలుస్తున్నాయి. అక్కడి నుంచే ట్యాక్సులు వస్తాయి. మాకు అక్కడ 70,000కు ఒక డివిజన్ చేస్తావు, ఇక్కడేమో 25,000కు డివిజన్ చేస్తావు. ఇవాళ చంద్రాయంగుట్టలో 3 పెరుగుతాయి, గోషమ్మాల్ మా రాజాసింగ్ ఉన్న ఒకటే పెరుగుతుంది. ఇలా ఓల్డ్ సిటీలు 25 డివిజన్లు ఎక్కువ చేసుకున్నారు. అందుకని ఇక్కడ చూస్తున్నాం మనం, మీ చేతిలో ఈ మ్యాప్లకు సంబంధించిన ప్రతులు కావచ్చు, గజెట్ నోటిఫికేషన్లు కావచ్చు, ఈ విధంగా చిన్న కౌన్సిలర్లలో మొత్తం కూడా గందరగోళం పరిస్థితి. మొత్తం ఫస్ట్ మొదటగా మీరు మ్యాప్లను, గజెట్లను చించివేయడం ఎందుకు? ఇది కాదండి, ఇది కేవలము ఎంఐఎం డైరెక్షన్ లోనే జరిగింది. మీరు ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ చూడండి, చిన్న చిన్న ప్రాంతాలుగానేమో చేశారు. ఫస్ట్ ఏం చెప్పారు, అడ్మినిస్ట్రేషన్ ప్రకారంగా చేశామని అన్నారు. కానీ కేవలం ఇక్కడ మళ్ళా ఎంఐఎం పాలన తీసుకురావాలి, వారసులైన ఎంఐఎం హైదరాబాద్ లో తీసుకురావాలని చెప్పి కుట్ర చేస్తున్నారు. శివారు ప్రాంతాలేమో ఇంత పెద్ద పెద్ద డివిజన్లు, ఎంఐఎం ఉన్న ఏరియాలనేమో డివిజన్లలో 3 అంటే ఎంఐఎం కాంగ్రెస్ కలిస్తే ఓట్ షేర్ పెరుగుతుంది కావచ్చు అన్న దురుద్దేశంతో మాత్రమే చేశారు. ఇది సిచ్యువేషన్. మొత్తం ఇక్కడ చూసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 650 కిలోమీటర్లు ఉంటే, అయితే ఇక్కడ 4 లక్షల జనాభా ఉన్నారు. అయితే 2053 చదరపు కిలోమీటర్లకు విస్తరించినప్పుడు కేవలం 34 లక్షలు మాత్రమే, దాదాపు 2 లక్షలు మాత్రమే పెరిగింది. అయితే ఆ లెక్కను చూసుకుంటే ఇక్కడ దాదాపు 600 డివిజన్లు కావాలి. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీకాంత్. 4th ఎక్స్క్లూజివ్ వార్త. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు. మంగళగిరి టీడీపీ ఆఫీస్కి వెళ్లిన సీఎం టీడీపీ జిల్లాల 3 కమిటీలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఇప్పటికే టీడీపీ జిల్లా కమిటీలను ఖరారు చేసేందుకు నియమించిన 3 కమిటీలకు పార్టీ పదవుల్లో సోషల్ ఇంజనీరింగ్ కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా పార్టీకి ప్రారంభం నుండి అండగా ఉన్న బీసీలను కమిటీల్లో ఎక్కువగా తీసుకోవాలని, జిల్లా కమిటీల్లో సభ్యుల సంఖ్య 32 నుంచి 40కి పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు. టీడీపీ జిల్లాల 3 కమిటీల నివేదిక ఆధారంగా చంద్రబాబు టీడీపీ జిల్లా కమిటీలు ఖరారు చేయనున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులుగా కొందరు పేర్లు దాదాపు ఖరారయ్యాయి.
కాసేపట్లో టీడీపీ జిల్లా అధ్యక్షులను చంద్రబాబు అధికారికంగా ప్రకటించనున్నారు. జిల్లా అధ్యక్షులుగా ఎంపిక చేసిన వారికి ఇప్పటికే పార్టీ హైకమాండ్ సమాచారం ఇచ్చింది. ఎప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉంది వివరించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, హైకమాండ్ నుంచి ఫోన్లు ఎవరెవరికి వెళ్ళాయి, ఎవరెవరి పేర్లు కన్ఫర్మ్ అయ్యాయి ఇప్పటి వరకు? ఇప్పటివరకు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, కానీ కొంతమందికి పేర్లు వెళ్ళాయి, మరి కొంతమందికి పేర్లు వెళ్ళిన తర్వాత మళ్ళీ పునరాలోచనలో పడ్డారు. ఎందుకంటే వాటికి సంబంధించి ఈక్వేషన్స్ సర్టిఫైట్ చేయడానికి 1-2 చోట్ల వీటిలో మార్పులు చేసుకునే అవకాశం ఉంది. అదే సమయంలో శ్రీకాకుళం లాంటి జిల్లాల్లో ఇంకా పేరు ఖరారు చేయడానికి ఇంకా కొంత ఎక్సర్సైజ్ అయితే జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. మొత్తానికి తెలుగుదేశం పార్టీ చాలా క్రియాశీలకంగా ఈ ఎలక్షన్స్ని, అంటే 2024 తర్వాత ప్రభుత్వంలో ఉన్న పార్టీగా అదే సమయంలో 2029 ఎన్నికలను టార్గెట్ చేస్తూ ఈ నిర్ణయాలు తీసుకుందని మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా వర్గాల మధ్య సమతుల్యతను సాధించడం, అలాగే సామాజిక వర్గాల మధ్య ఎట్లాంటి ఇబ్బంది లేకుండా వాటిని తీసుకురావడం, 2029 ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే ఈ ఎన్నిక జరిగినట్టుగా మనం ఊహించాల్సిన అవసరం కనిపిస్తుంది. అదే సమయంలో చాలా ఆసక్తికరమైన అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ మొత్తం ఇప్పటి వరకు అనౌన్స్ చేసిన వాటిలో, ఇప్పటి వరకు పేర్లు బయటకు వచ్చిన వాటిలో అన్ని సామాజిక వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్రధానంగా రాయలసీమ జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి, ఎందుకంటే అక్కడ చాలా ప్రభావం ఉన్న కుటుంబాలకు సంబంధించిన రెడ్డి సామాజిక వర్గాల పేర్లని బయటకు తీసుకొచ్చింది. అక్కడ ఎలక్షన్స్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్నా, పార్టీని అభివృద్ధి చేయాలన్నా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన ఫ్యామిలీస్ నుంచే ఇట్లాంటి అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంటుంది, ఇట్లాంటి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించాల్సి ఉంటుంది. సో నంద్యాల, అనంతపురం, కర్నూలు లాంటి చోట్ల వైసీపీకి చాలా బలమైన పట్టున్న ప్రాంతాలు కాబట్టి అక్కడ రెడ్డి సామాజిక వర్గాన్ని నియమించడం ద్వారా ఆ పార్టీకి అడ్డుకట్ట వేయాలనే వ్యూహం. అదే సమయంలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి కూడా చాలా కీలకమైన జిల్లాలు, తూర్పుగోదావరి కావచ్చు, కృష్ణా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి గద్దె అనురాధం తీసుకురావడం కావచ్చు, లేకపోతే అట్లాంటి గుంటూరు జిల్లాకు సంబంధించి కావచ్చు, పల్నాడు జిల్లాకు సంబంధించి కావచ్చు, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన 4 తీసుకురావడం, అదే సమయంలో రెడ్డి సామాజిక వర్గానికి 3, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళ 2 ఇద్దరికి ఇవ్వడం, మిగతా బీసీలకు సంబంధించి ఒక 6 మందిని తీసుకురావడం చాలా విస్తృతమైన కసరత్తే చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఒంగోలు, నెల్లూరు లాంటి చోట్ల కూడా బీసీలకు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. నెల్లూరు జిల్లాకు సంబంధించి బీదా రవిచంద్రకి అక్కడ అధ్యక్షుడిగా చేయడానికి ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. సో ఇట్లాంటి నెల్లూరు రెడ్డి ప్రాబల్యం ఉన్న జిల్లాల్లో బీసీలకు ఇవ్వడం ద్వారా, అంటే బీసీలను టార్గెట్ చేస్తూ బీసీల ఆధిపత్యాన్ని ఎక్కువ భాగం పొందేందుకు తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా వీటిని వ్యూహాత్మకంగానే ఇట్లాంటి నియామకాలు చేస్తున్నట్టుగా మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన నేపథ్యం. సో వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తే ఇంకా మరికొన్ని జిల్లాలు రావాల్సింది కాబట్టి చాలా కేటగారికల్గా తెలుగుదేశం పార్టీ ఆయా ప్రాంతాల్లో, అంటే ప్రాంతీయ అవసరాలు, అదే సమయంలో సామాజిక వర్గాల సమతుల్యత, 2029 ఎన్నికలు, ఈ మూడింటిని టార్గెట్ చేసుకుని బలంగా అభ్యర్థుల్ని నియమించే ప్రతిపాదన చేస్తోంది. ఆ దిశగానే ప్రస్తుతం ఉన్న ఇప్పటి వరకు, ఎందుకంటే కృష్ణా జిల్లాలో వీరంకి గురుస్వామి లాంటి వాళ్ళకి ఇవ్వడం ద్వారా, బీసీ సామాజిక వర్గానికి ఇవ్వడం ద్వారా అక్కడ ఉన్న మిగతా సామాజిక వర్గాలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అదే సమయంలో కూటమికి సంబంధించిన ఈక్వేషన్స్ కూడా దృష్టిలో పెట్టుకుంది. ఎక్కడైతే కాపు సామాజిక చంద్రబాబు ఇంకా చాలా విషయాలు మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఏమన్నా ఇన్ఫర్మేషన్ అందుతోందా ఈశ్వర్? ఎగ్జాక్ట్లీ, ఇంకా ప్రస్తుతం ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉన్నారు. ఆయన 3-man కమిటీతో సమావేశమయ్యారు. అక్కడ ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు, అంటే ప్రధానంగా మిగతా సమకాలీన రాజకీయ అంశాలపైన ప్రస్తుతం ఇప్పటివరకు మాట్లాడారు. ప్రధానంగా పరకామణి చోరీకి సంబంధించి హైకోర్టులో వచ్చిన తీర్పుకు సంబంధించి ఆయన దానికి కామెంట్ చేయడం జరిగింది. ఆ హైకోర్టు తీర్పుని ఆహ్వానిస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. అదే సమయంలో వైసీపీ ప్రస్తుతం ప్రజా ఉద్యమంగా చెప్తున్న మెడికల్ కాలేజీకి సంబంధించిన అంశంపైన ఆయన మాట్లాడారు. మెడికల్ కాలేజీకి సంబంధించి ప్రజలకు ఖచ్చితంగా పేద విద్యార్థులకి నాణ్యమైన వైద్య విద్యను ఇంకా ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. గతం కంటే వైసీపీ తీసుకొచ్చిన ప్రతిపాదన కంటే కూడా, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ కంటే కూడా మేము తీసుకొచ్చిన ఈ విధానం ద్వారా, పీపీపీ విధానం ద్వారా మేము పేద విద్యార్థులకి మెరుగైన వైద్య విద్య అందుతుంది. దాన్ని మేము కేటగారికల్గా చేసి చూపిస్తున్నప్పటికీ కూడా వైసీపీ కేవలం రాజకీయ అవసరాల కోసం, కేవలం మనుగడ కోసమే ఇట్లాంటి ప్రజా ఉద్యమాన్ని కోటి సంతకాల పేరుతో చేసే ప్రయత్నం చేస్తుంది. ప్రజల్లో ఇప్పటికే దానికి పెద్దగా ఆదరణ లేదు, ప్రజల నుంచి పెద్దగా స్పందన లేదు అని చెప్పి ఆయన షేర్ చేయడం జరిగింది. మిగతా అంశాలకు సంబంధించి కూడా ఈరోజు దీనికి సంబంధించి పార్టీ అధ్యక్షులకు సంబంధించి కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో బలహీన వర్గాలకు సంబంధించిన నేతలను ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నాయకత్వాన్ని తయారు చేసే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకున్నట్టుగా ఆయన చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యం కనిపించింది. గతంలో కొన్ని వర్గాలకి, నాయకత్వానికి కొన్ని దూరంగా ఉన్న వర్గాలకి ఈసారి తీసుకొచ్చి పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి ఆయన చిట్ చాట్లో మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. సో అనేక అంశాలపైన ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఇంకా ఆయన సమావేశం కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. సో మొత్తానికి తెలుగుదేశం పార్టీలో చోటు
చేసుకున్న ఈ మార్పులు ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకి దారితీసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో అన్ని వర్గాలకి ప్రాధాన్యత కల్పిస్తూ జిల్లా అధ్యక్షుడికి సంబంధించిన నియామకం జరిగింది కాబట్టి ఇది కూడా రేపంతా పెద్ద ఎత్తున గత భవిష్యత్ రోజుల్లో దీనికి సంబంధించిన పెద్ద డిస్కషన్ అయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఇక విపక్షాల నిరసనల మధ్య లోక్సభలో వీబీజీ రామ్జీ బిల్లును ప్రవేశపెట్టింది కేంద్రం. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం స్థానంలో ఈ బిల్లును తీసుకొచ్చారు. అయితే బిల్లులో మహాత్మా గాంధీ పేరును తొలగించడం మీద విపక్షాలు నిరసన తెలిపాయి. వెల్లోకి దూసుకొచ్చి ఆందోళన చేశారు విపక్ష ఎంపీలు. దీంతో సభను వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి యూపీఏ ప్రభుత్వం కంటే తమ ప్రభుత్వమే ఎక్కువ ఖర్చు పెట్టిందన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. 125 పని దినాలకు పెంచినట్టుగా తెలిపారు. గాంధీజీపై తమకు ఎంతో అభిమానం ఉందంటూ స్పష్టం చేశారు. గాంధీజీ కలల్ని తమ ప్రభుత్వం సాకారం చేస్తుందన్నారు. పార్లమెంట్ బయట కూడా విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. మహాత్మా గాంధీ ఫోటోలను ప్రదర్శించారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, విపక్షాలు చేస్తున్న అభ్యంతరాలు ఏంటి? అలాగే పాత చట్టానికి ఈ చట్టానికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేస్తూ ఆ స్థానంలో వికసిత్ భారత్ రోజ్గార్ ఇటు ఆజీవిక మిషన్ పేరుతో ముఖ్యంగా వికసిత్ భారత్ వీబీజీ రామ్జీ పేరుతో కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది. గతంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి మహాత్మా గాంధీ మన్రేగా పథకానికి సంబంధించి పేరును తొలగించడం మొదలు ముఖ్యంగా ఈ చట్టంలో పూర్తి స్థాయిలో మార్పులు చేశారు. దీనివల్ల రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతింటాయి. అలాగే ఈ పథకం ఉద్దేశమే నెరవేరదు. దీనివల్ల ముఖ్యంగా ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో పేదలు ఉంటారో ఉపాధి కోసం ముఖ్యంగా ఎదురు చూసేవారు వాళ్ళకి నష్టం జరుగుతుందని విపక్షాలు ఈ కొత్త బిల్లుని వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. కేవలం పేరు ఒకటే కాదు, ఈ బిల్లులో కొన్ని మార్పులు చేయడం జరిగింది. గతంలో 100 రోజుల పని దినాలుంటే ఇప్పుడు వాటిని 125 రోజులకి పెంచడం జరిగింది. కానీ అందులో వేతనానికి సంబంధించిన ఎటువంటి విషయాలను కూడా పొందుపరచలేదు. అలాగే ఇప్పుడు ముఖ్యంగా ఈ జాతీయ ఉపాధి హామీ పథకం మన్రేగా ఉన్నప్పుడు పూర్తి స్థాయి నిధులు కేంద్ర ప్రభుత్వమే భరించేది. కానీ 40-60 రేషియోలో ఇకపై ఉండే బిల్లులో రాష్ట్రాలు కేంద్రం వాటాలో భాగంగా ఈ ఉపాధి కల్పనకు సంబంధించిన నిధులను భరించాల్సి ఉంటుంది. దీన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గ్రామ పంచాయతీ స్థాయిలో నిర్ణయాలకు తావు ఉండేది ఇంతకుముందు, కానీ ఇప్పుడు ఆ విధంగా లేదు. సో దీని వెనుక కూడా బీజేపీ పూర్తి స్థాయిలో మహాత్మా గాంధీ పేరును దూరం చేయడమే కాకుండా పూర్తిగా ఈ ఉపాధి హామీ పథకం లక్ష్యాన్నే నిర్వీర్యం చేసే విధంగా ఈ కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామంటూ ఈరోజు సభలో తమ నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ కూడా చేయడం జరిగింది. అయితే కేంద్రం మాత్రం ఈ కొత్త బిల్లు ద్వారా ముఖ్యంగా ఉపాధి హామీకి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు యూపీఏ ప్రభుత్వం ఖర్చు చేసిన దానికన్నా మేమే ఎక్కువ ఖర్చు చేసాం. సో ముఖ్యంగా దీనివల్ల ఖచ్చితంగా ఉపాధి దొరుకుతుంది, ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. మహాత్మా గాంధీని మేము కూడా ఎంతో గౌరవించాం. ఆయన ఆశయాల్ని ఆయన లక్ష్యాలని ముందుకు తీసుకెళ్ళింది మోదీ ప్రభుత్వమే అన్న విషయాన్ని పార్లమెంట్లో చెప్పడం జరిగింది. సో ఈ కొత్త బిల్లును వ్యతిరేకిస్తూ అయితే రేపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు పిలుపువ్వడం జరిగింది. గ్రామ స్థాయిలో మొదలు ఈ ఉపాధి హామీ పథకాన్ని జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఆ బిల్లును రద్దు చేయడం, అలాగే కొత్త బిల్లు తీసుకురావడానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పిలుపువ్వడం జరిగింది. ఇప్పటికే సిపిఎం, సిపిఐ వామపక్షాల ఆధ్వర్యంలో, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. సో ఈ కొత్త చట్టం వల్ల పని దినాలు పెరిగినా కూడా ముఖ్యంగా ఎవరైతే పేదలు ఉంటారో వారికి రోజువారీ ఉపాధికి సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలపై బర్డెన్ పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాల షేర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్రాలు ఏ విధంగా ఈ నిధుల్ని ఇవ్వగలవు అన్న ప్రశ్నలు కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఈరోజు ప్రశ్నించడం జరిగింది. సో పూర్తిగా ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ఈ మార్పులు చేర్పులు కానీ ఉపాధిని కల్పించేందుకు కాదు అని చెప్పి విపక్షాలు చెప్తుంటే ఖచ్చితంగా ఈ మార్పులతోటి మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని మాత్రం కేంద్రం చెప్తోంది. రైట్, థ్యాంక్ యూ గోపి. ఇది వాటి 5 at 5 అప్డేట్స్. ఒక బ్రేక్ తర్వాత పొలిటికల్ మిర్చి చూస్తూనే ఉండండి టీవీ 9.